హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు ప్లీజ్. నేను ఏం చేశానంటే, చాలా రోజుల నుండి ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి స్టాప్ లాస్ పెట్టకపోవడం అండి. స్టాప్ లాస్ అనేది చాలా కీలకమైన రోల్ మార్కెట్లో. మనము మనము స్టాప్ లాస్ పెట్టకపోతే ఎక్కువ పాయింట్స్ కిందికి వచ్చి మన మన మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లాస్ అవుతాము. మనము ఒక 10,000 లాస్ అవుదాం అనుకుంటామా, కానీ అక్కడ 20,000-30,000 లాస్ అవుతాము. అలాగే నేను కూడా ఇంతకుముందు అలానే చాలా లాస్ అయ్యాను. సో మీరు చేసేది ఏంటంటే, ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి స్టాప్ లాస్ పెట్టండి. 10 పాయింట్సా, 20 పాయింట్సా, 30 పాయింట్సా, కానీ మస్ట్గా ఖచ్చితంగా పెట్టాల్సింది స్టాప్ లాస్ అండి. స్టాప్ లాస్ పెట్టకపోతే మనకు చాలా నష్టమే జరుగుతుంది. సో ట్రేడ్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్ అండి, ప్లీజ్, ఇది చూసే వాళ్ళకి. అలాగే ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా గైస్? ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పైర్ కాబట్టి అన్నీ డీకే అవుతున్నాయి, టైం డీకే. సో ఇక్కడ చూడండి, మ్యాక్సిమం అన్నీ మీకు అన్ని పర్సెంటేజ్లు లాస్లో ఉన్నాయి. ఇక్కడ మనం 22,500 సిఈ చూసుకుంటే 99%లో లాస్లో ఉంది, అంటే 56 పాయింట్స్ కిందికి డౌన్ అయిపోయింది. అలాగే 22,300 కూడా 99 రూపీస్ డౌన్ అయ్యి 98లో రన్ అవుతుంది. టైం డీకే కాబట్టి కన్సోల్ అయితే మనకు టైం డీకే, సెల్లర్స్కు లాభం అంటే ఇది. ఓకేనా? మన ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్, మన ప్రాఫిట్స్ కనిపిస్తుందా? 4747 ప్రాఫిట్ అండి. ఇది 4,747. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 3 కాదు, 1 2 3 4 5 6 ట్రేడ్స్ తీసుకున్నాను. నాకు ఇక్కడ 22,300లో సిఈలో 3,558, అలాగే 22,250 సిఈలో 296లో ఎగ్జిట్ అయ్యాను. అలాగే 22,550 పిఈలో 1,162లో ఎగ్జిట్ అయ్యాను. ఇది ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఇది నా ప్రాఫిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. అలాగే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.